అల్లాహ్ కూడా వారితో పరిహాసమాడుతున్నాడు. వారి తలబెరుసుతనాన్ని మరింత అధికం చేస్తున్నాడు. ఫలితంగా వారు అంధులై గమ్యరహితంగా తిరుగుతూ పోతున్నారు. అపమార్గాన్ని సన్మార్గానికి బదులుగా కొని తెచ్చుకున్నవారు వీరే. అందుచేత వారి ఈ వర్తకం వారికి ఈ లాభదాయకమూ కాలేదు, వారు సన్మార్గానికి నోచుకోనూ లేదు. వారి ఉపమానం నిప్పు రాజేసిన వ్యక్తి లాంటిది. నిప్పు రాజేసినంతనే పరిసరాల్లోని వస్తువులన్నీ వెలుగులోనికి వచ్చాయి. అంతలోనే అల్లాహ్ వారి వెలుగును హరించి వారిని కారు చీకట్లలో, ఏమీ కానరాని స్థితిలో వదిలేశాడు. వారు చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు. ఇక వారు సరైన దారికి మరలి రారు. లేదా వారి ఉపమానం ఆకాశం నుంచి కురిసే భారీ వరం మాదిరిగా ఉంది. అందులోనూ చిమ్మచీకట్లు, ఉరుములు, మెరుపులు. ఉరుముల గర్జన విని మృత్యుభయంతో వారు తమను తమ చెవులలో దూర్చుకుంటారు. అల్లాహ్ ఈ అవిశ్వాసులను అన్ని వైపుల నుంచి ముట్టడిస్తాడు. మెరుపులు వారి దృష్టిని ఎగరవేసుకుపోతాయా అన్నట్టుంది వారి పరిస్థితి. అవి మెరుపు తీగలు వెలుగును విరజిమ్మినప్పుడల్లా వారు అందులో కొంత దూరం నడుస్తారు. తర్వాత వారిపై చీకటి ఆవరించగానే నిలబడిపోతారు. అల్లాహే గనక తలచుకుంటే వారి వినేశక్తిని, కంటిచూపును పోగొట్టేవాడే. నిశ్చయంగా అల్లాహ్ అన్నింటిపై అధికారం గలవాడు. ప్రజలారా, మిమ్మల్ని, మీకు పూర్వం వారిని పుట్టించిన మీ ప్రభువునే ఆరాధించండి. తద్వారానే మీరు పాపాల నుండి సురక్షితంగా ఉంటారు. ఆయనే మీకోసం భూమిని పాన్పుగానూ ఆకాశాన్ని కప్పుగానూ చేశాడు. ఆకాశం నుంచి వర్గాన్ని కురిపించి తద్వారా పండ్లు ఫలాలను పండించి మీకు ఉపాధినొసగాడు. ఇది తెలిసి కూడా మీరు ఇతరులను అల్లాహ్కు భాగస్వాములుగా నిలబెట్టకండి. మేము మా దాసునిపై అవతరింపజేసిన దాని విషయంలో ఒకవేళ మీకేదన్నా అనుమానముంటే అటువంటిదే ఒక్క సూరానైనా రచించి తీసుకురండి. మీరు సత్యవంతులే అయితే ఈ పనికోసం అల్లాహ్ను తప్ప మీ సహాయకులందరినీ పిలుచుకోండి. ఒకవేళ మీరు గనక ఈ పని చేయకపోతే ఎన్నటికీ అది మీ వల్ల కాని పనే. దీన్ని సత్యమని ఒప్పుకుని మానవులు రాళ్ళు ఇంధనం కాగల ఆ అగ్ని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అది సత్య తిరస్కారుల కోసం విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాల శుభవార్తలను అందజేయి తినడానికి అక్కడి పండ్లు వారికి ఇవ్వబడినప్పుడల్లా ఇలాంటి పండ్లే ఇంతకు మునుపు మాకు ఇవ్వబడినవి అని వారంటారు. నిజానికి పరస్పరం పోలి ఉండే ఫలాలు వారికి ప్రసాదించబడతాయి. వారి కొరకు పరిశుద్ధులైన భార్యలుంటారు. వారు ఈ స్వర్గవనాలలో కలకాలం ఉంటారు. నిశ్చయంగా అల్లాహ్ దేనిని ఉపమానంగా చెప్పటానికి సిగ్గుపడడు. కడకు దోమ అయినా సరే, దానికన్నా అల్పమైన వస్తువు అయినా సరే. విశ్వసించిన వారు మాత్రం దీన్ని తమ ప్రభువు తరఫునుంచి వచ్చిన సత్యమని భావిస్తారు. కాని అవిశ్వాసులు ఈ ఉపమానం ద్వారా ఇంతకీ అల్లాహ్ ఏం చెప్పదలుచుకుంటున్నాడు అని అంటారు. ఈ విధంగా ఆయన దీని ద్వారానే ఎంతో మందిని అపమార్గం పట్టిస్తాడు, మరెంతో మందిని సన్మార్గంపైకి తీసుకువస్తాడు. అయితే దీని ద్వారా ఆయన అపమార్గానికి లోను చేసేది అవిధేయులను మాత్రమే. వీరు ఎలాంటివారంటే అల్లాహు చేసిన దృఢమైన ప్రమాణాన్ని భంగపరుస్తారు. అల్లాహ్ కలిపి ఉంచమని చెప్పిన వాటిని తెంచివేస్తారు. భువిలో చెడుగును వ్యాపింపజేస్తారు. వీరే అసలు నష్టాన్ని పొందేవారు. మీరు అల్లాహ్ ఎడల తిరస్కార వైఖరికి ఎలా ఓడిగట్టగలరు? చూడబోతే నిర్జీవులుగా ఉన్న మీకు ఆయనే ప్రాణం పోశాడు. మరి మీ ప్రాణం తీసేవాడు, తిరిగి మిమ్మల్ని బ్రతికించేవాడు కూడా ఆయనే. ఆ తరువాత మీరు ఆయన వైపుకే మరలించబడతారు.